హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా అల్లుడు గారు నయాగరా వాటర్ ఫాల్స్కి తీసుకెళ్తున్నారండి. మార్నింగ్ టిఫిన్ ఏమీ చేయలేదు, ఇక్కడ చేద్దామని ఆగుతున్నామండి. ఇట్లా పిట్ స్టాప్స్ ఉంటాయండి. మన ఇండియాలో సూర్యాపేట హైవే పక్కన 7 హోటల్ అవి ఉంటాయి కదా, అట్లనే ఇక్కడ కూడా హైవే పక్కన ఉంటాయండి. ఏ స్టాప్ ఎక్కడుంది బోర్డులు రాసుంటే మనం చూసుకొని వెళ్ళొచ్చండి. లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది, నీట్గా బాగుంది కదండి. కూర్చోడానికి సీటింగు, ఎవరు ఫ్యామిలీలతో వాళ్ళు కూర్చొని మంచిగా తినేసేయచ్చండి. అక్కడ కానొస్తుంది కదా టిమ్ హార్టిన్స్, ఇది కెనడాలో ఫేమస్ అటండి. దీనికి ఒక ఫెసిలిటీ కూడా ఉందండి. ఇట్లా స్క్రీన్ ఉంటుంది, దాన్ని మనం ఓపెన్ చేస్తే ఫుడ్, మనకి ఏ ఫుడ్ కావాలి, ఏంటి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ కానొస్తాయండి. మనకి నచ్చిన ఫుడ్ మనము ఈ స్క్రీన్లోనే మనం ఆర్డర్ చేసుకోవచ్చండి. ఈ ఫెసిలిటీ అన్ని చోట్ల ఉండదండి. ఇంకా మా పాప మా అల్లుడు గారు ఏం ఫుడ్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నారండి. ఫుడ్ ఆర్డర్ చేయగానే రాదండి, కొంచెం టైం పట్టింది. మన ఫుడ్ అయ్యాక మనకి చెప్తారండి, అప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా మా ఫుడ్ వచ్చేసింది. ఇది మా పాపది, ఇది మా అల్లుడు గారిది, అది నాదండి. ఇంకా మేము తినేసి బయలుదేరామండి. నయాగరా వాటర్ ఫాల్స్లో నైట్ టైము ఫైర్ వర్క్స్ ఉంటాయండి. మే 17 నుంచి అక్టోబర్ 17 వరకు. వాటర్ ఫాల్స్ కూడా కలర్ఫుల్గా కానొస్తూ ఉంటాయండి. ఎందుకు అంటారా, లైట్స్ వేస్తారండి నైట్ టైము. ఏ కలరు లైట్ వేసినప్పుడు ఆ కలర్లో ఆ ఫాల్స్ కానొస్తా చాలా బాగుంటుందండి. మీకు వీలుంటే నైట్ టైం కూడా చూసుకొని వెళ్ళండి. మనం ఇంక ఎంటర్ అయ్యామండి, నయాగరా డౌన్ టౌన్లోకి ఎంటర్ అయ్యామండి. చూసారా బిల్డింగ్స్, అవేనండి నయాగరాలో ఉండే బిల్డింగ్స్. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. పగులు కాబట్టి ఇట్లుంది, కానీ నైట్ టైం అయితే లైట్లతో జిగేలమంటూ చాలా బాగుంటుందంట. అక్కడ కానొస్తాను చూసారండి బ్రిడ్జి, దాని అవతల ఉన్న బిల్డింగు అమెరికా వాళ్ళ కెసినో అట అండి. మా పాప వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికి రావడానికి 2 అవర్స్ పట్టిందండి. అదే ట్రాఫిక్ ఏమీ లేకుండా ఉంటే 1.5 అవర్లో వచ్చేస్తామంట. మేము మార్నింగే బయలుదేరాము. వాటర్ ఫాల్స్ దగ్గర పార్కింగ్ ఏమైనా దొరికిద్దామని అని చూస్తున్నాం, కానీ మేము వచ్చేకల్లా మొత్తం ఫుల్ అయిపోయిందండి. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివేనండి. అక్కడ కానొస్తున్నాయి చూసారండి బిల్డింగ్స్, అవేనండి అమెరికా వాళ్ళ బిల్డింగ్స్ అవన్నీ. అప్పుడే టూరిస్టులు అందరూ వచ్చేసారండి. ఇక్కడ సమ్మర్ అయినా కానీ ఆ వాటర్ మొత్తం ఇట్లా బయటికి తుప్పర్లా పడతా ఉంటే భలే చల్లగా బాగుంటుందండి. అమెరికా సైడ్ వాళ్ళకి ఈ ఒక్క వాటర్ ఫాల్సే కానొస్తాయండి. అదే కెనడా వాళ్ళకైతే 2 సైడ్లు చూసుకోవచ్చండి. కెనడా సైడ్, అమెరికా సైడ్ చూసుకోవచ్చండి. ఫెసిలిటీ వాళ్ళకి మంచిగా ఉందండి. కొంతమంది అమెరికా వాళ్ళు కెనడా వచ్చి చూస్తారటండి. ఇక్కడ ఇళ్ళు కూడా ఉంటాయండి. వాళ్ళందరూ మంచిగా వచ్చి వాకింగ్లు చేస్తూ ఉంటారు. టూరిస్టులు మంచిగా ఫుడ్ తింటూ కూర్చుంటారండి ఇక్కడ. మాకు స్కైలాండ్ టవర్ దగ్గర పార్కింగ్ దొరికిందండి. ఇప్పుడు చూస్తే ఖాళీగా ఉంది, తర్వాత మొత్తం ఫుల్ అయిపోయిందండి. మేము ఫస్ట్ వచ్చాం కాబట్టి ఆ మాత్రం దొరికింది. మనం లోపలికి వెళ్ళే ముందు బయట నుంచి చూడండి. ఇదేనండి అమెరికా సైడ్ నుంచి కానొచ్చే వాటర్ ఫాల్స్ అండి. ఇది కెనడా సైడ్ నుంచి కానొచ్చే హార్షూ వాటర్ ఫాల్స్ అంటారండి వీటిని. ఈ ఫొటోస్ ఇవన్నీ మా అల్లుడు గారు తీశారండి, బాగా తీశారు. వ్యూ అంతా బాగా వచ్చి చాలా బాగున్నాయి ఫొటోస్. డబ్బులు బాగా సంపాదించేసుకొని ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడ హోటల్స్ ఉంటాయి. ఒక నైట్కి $800 అండి కానొస్తుంది. అదే హోటల్ అండి. అది ఎక్కి చూస్తే అంత వ్యూ బాగా కానొచ్చిద్దండి. పక్కన కెసినో అండి. జూదం ఆడతారు అంటారు కదా, అదేనండి. మేడ్ ఆఫ్ ది మిస్ట్ అంటారు కదా, అదేనండి. అది ఎక్కితే మనల్ని కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చిద్దండి. చూసారా ఇట్లా పైకి ఎగిసి పడతా ఉన్నాయి కదా, లోయలోకి వెళ్తున్నట్టు. మనం వెళ్తే ఎలా ఉంటుందో, మనం ఎంత భయపడతామో చూడాలండి, వెళ్తే కానీ మనకు తెలిసిద్ది. ఇదేనండి బోట్ టికెట్ల కౌంటరు. క్యూలో ఉండి తీసుకోవాలట. మా అల్లుడు గారు ఆన్లైన్లో బుక్ చేశారండి, అందుకే క్యూలో లేకుండా వెళ్తున్నామండి. ఇక్కడ ఫొటోస్ అవన్నీ కానొస్తున్నాయి కదండి, ఇట్లా అతికించి అవి వాటర్ ఫాల్స్ ఏమేమి ఉంటాయి ఎట్లుంటాయని చూపిస్తున్నారండి. ఇక్కడ ఫొటోస్ తీస్తారండి. మనకి ఇష్టమైతే వెళ్ళేటప్పుడు అమౌంట్ ఇస్తే ఫొటోస్ ఇస్తారండి. మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి లిఫ్ట్ ఉంటుందండి. మనం లిఫ్ట్లో వస్తాము, అక్కడి నుంచి మనం ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్తామండి. కానొస్తుందా అవి హోటల్స్ అండి. అంతా ఫుడ్ తింటున్నారు, అవి ఏం తీయలేదండి. ఇక లోపలికి వచ్చాక ఇట్లా రెయిన్ కోట్స్ ఇస్తారండి. కెనడా వాళ్ళకి రెడ్ కలర్, అమెరికా వాళ్ళకి బ్లూ కలర్ అండి. కానొస్తుంది బ్రిడ్జ్, అదేనండి అమెరికా కెనడా మధ్యలో ఉండే బ్రిడ్జ్ అండి. మనకి అమెరికా వీసా ఉంటే మనం అటు సైడ్ కూడా వెళ్ళేసి చూసుకొని రావచ్చటండి. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదండి, ఇంకా బయటే ఉన్నాము. మా బోట్ ఇంకా రాలేదు, వచ్చాక వెళ్దామని ఆగాము. ఇంకా వచ్చేసింది మా బోటు. అంతా క్యూ లైన్లో భలే వెళ్తూ ఉంటారండి. ఒకళ్ళని దోసేసి ఒకళ్ళు వెళ్దామని ఉండదండి. కాకపోతే మనం ముందు వెళ్ళామనుకోండి, పైన మనకి ఎక్కడి నుంచి వాటర్ ఫాల్స్ కానొస్తాయని చూసుకోవడానికి వీలు ఉంటుంది, అక్కడ నిల్చోవచ్చండి. ఒక్కొక్కళ్ళు 3-4 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారండి. మా పాప ఇది 4th టైం అండి. మనము నిల్చోవాలంటే కింద కూడా ఉండొచ్చండి, పైకి వెళ్ళాలంటే పైకి కూడా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి కూడా చూడొచ్చండి. మేము పైకి వెళ్ళామండి, పైనుంచి అయితే బాగా కానొచ్చిద్దని.
ఈ కానొస్తాను చూసారండి, ఇదేనండి అమెరికా సైడ్ నుంచి కానొచ్చే వాళ్ళకి వాటర్ ఫాల్స్ అండి. పైన ఆకాశంలో మేఘాలు ఇవి రెండు కలిసిపోయినట్టే ఉన్నాయి కదండి. వాటర్ కూడా చాలా బాగుంటుందండి. కలర్ చూసారా, భలే బాగుంది కదా. ఇక్కడ ఇట్లా అంత నీట్గా లేవు కానీ లోపలికి వెళ్ళాకైతే చాలా బాగుంటుంది. ఈ రైన్ కోట్స్ ఇవన్నీ అసలు ఏమీ ఆగవండి, గాలికి మొత్తం ఊగుతూ ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. అసలు ఎంత బాగుందోనండి, చూసే కొద్దిగా చూడాలనిపిస్తూ ఉంటుంది. అసలు మనం కళ్ళు తిప్పుకోలేమండి, అటే చూడాలనిపిస్తూ ఉంటుంది. అసలు చూసారా, వాటర్ అవన్నీ పడతా ఉంటే భలే ఉంటుందండి. అసలు అది మనం మాటల్లో చెప్పలేమండి, అది మనం అనుభవిస్తేనే మనకి అది అర్థమైద్దండి. పాల సముద్రంలోకి వెళ్తున్నట్టే ఉంది కదండి. అసలు పిల్లలు పెద్దవాళ్ళు ఒకటే కేకలు పెడతా ఉంటారండి, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్ళే కొద్దిగా వాటర్ మొత్తం మన మీద పడతా ఉంటుంది. మనం స్పెట్స్ పెట్టుకున్నా కానీ మనకు అసలు కళ్ళు సరిగ్గా కానరావండి. మీరు ఎప్పుడైనా అమెరికా కానీ కెనడా కానీ వస్తే ఏం చూసినా చూడకపోయినా దీన్ని మాత్రం కంపల్సరీ చూడండి, అంత బాగుంటుంది ఇది. నాకు ఇది చూపించినందుకు థ్యాంక్ యూ కన్నబాబు. ఫ్రూటీ ఇదేనండి స్కైలాండ్ టవర్. మన ఇండియాలో చార్మినార్ ఎట్లా వీళ్ళకి అట్లదండి, అది ఎక్కితే సిటీ మొత్తం కానొచ్చింది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయండి, అవన్నీ చూడాలంటే 2 days పట్టిద్దండి. ఎలాగో వచ్చారు కాబట్టి ఇవన్నీ చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నాకు ఒక లైక్ చేయటం మర్చిపోమాకండి. బాయ్.